హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ అండి. ఇది రంజాన్ సమయంలో ఎక్కువగా దీన్ని ఇఫ్తార్ విందులలో ప్రత్యేకంగా అందిస్తారండి. ఈ షర్బత్ రుచితో పాటు మీ శరీరం యొక్క వేడిని కూడా తగ్గిస్తుందండి. ఇది ఎలా చేయాలో పూర్తి వీడియో మీకోసం. ముందుగా ఒక 10 మినిట్స్ సబ్జా గింజలను నానబెట్టండి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా హాఫ్ కప్ తీసుకొని నానబెట్టండి. ఈ సగ్గుబియ్యం 10 మినిట్స్ నానిన తర్వాత స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ను పోయండి. వాటర్ను పోసిన తర్వాత ఇందులో ఈ నానిన సగ్గుబియ్యాన్ని వేసి బాగా మరిగించండి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో 2 కప్స్ మిల్క్ను వేయండి. 2 కప్స్ మిల్క్ను వేసి ఇంకొక 10 మినిట్స్ వరకు వీటిని బాగా మరిగించండి. సగ్గుబియ్యం పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లంను అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదారను వేయండి. ఇందులో నేను పంచదార అలాగే బెల్లం రెండింటిని వేసానండి. మీరు కావాలనుకుంటే కనుక అచ్చంగా బెల్లంనే వేయవచ్చు, లేదంటే పంచదారనైనా వేయవచ్చండి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సగ్గుబియ్యం పాలను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన సబ్జా గింజలను వేయండి. అలాగే పుచ్చకాయలో గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి 1 కప్ వరకు వేసి కలపండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ దానిమ్మ గింజలను వేసి మిక్స్ చేయండి. ఇందులో ద్రాక్షని కట్ చేసి వేయండి. ఒక యాపిల్ని తీసుకొని పైన చెక్కు తీసి కట్ చేసి వేయండి. అలాగే ఇందులో ఒక బనానాని తీసుకొని కట్ చేసి వేయండి. ఇప్పుడు ఇదంతా మంచి కలర్ కోసం నేను ఇక్కడ బీట్రూట్ సిరప్ని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే గులాబీ సిరప్ను కూడా తీసుకొని వేయవచ్చు. ఇప్పుడు ఇదంతా స్పూన్ తోటి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ను వేయండి. డ్రై ఫ్రూట్స్ను వేసిన తర్వాత చల్లగా కావాలి అనుకుంటే కనుక ఇందులో ఒక ఐస్ క్యూబ్ని కూడా వేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయింది. ఈ షర్బత్ని ప్రత్యేకంగా రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందు కోసం తయారు చేసుకుంటారండి. ఈ వేసవి కాలంలో చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తే కనుక ఈ మొహబ్బత్ కా షర్బత్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో మొహబ్బత్తో ఈ షర్బత్ని తయారు చేసి పెట్టండి. ఎంతో రుచిగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తాగుతారు. ఈ మొహబ్బత్ కా షర్బత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.